స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, మిత్ర మార్కెటింగ్ నుంచి ఇంకో కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చాం. ఇది వచ్చేసి కొత్తదేం కాదు, పాతదైనా కానీ మంచి ప్రోడక్ట్. చాలామందికి తెలియదు ఎట్లా ఉంటాయి అని. ఇది వచ్చేసి ఐరాక్స్ అంటే ఇది పిగ్మెంట్ అనమాట, పిగ్మెంట్ పౌడర్. దీంట్లో గ్రీను, రెడ్, ఎల్లో అట్లా కలర్స్ ఉంటాయి, 3-4 కలర్స్ ఉంటాయి. దీన్ని ఎక్కడ వాడతారంటే టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు కలరింగ్ కోసం, లేకపోతే కాంక్రీట్ ఫ్లోరింగ్ లాగేటప్పుడు దాంట్లో కలర్ కోసం కలుపుతారనమాట. ఇది ఎక్కువ టైల్ ఇండస్ట్రీ, లేకపోతే పేవ్మెంట్లు, ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తయారు చేస్తారు కదా, వాటికి, ఈ పెట్రోల్ బంకుల్లో వేసే టైల్స్ ఉంటాయి కదా, వాటికి ఈ కలర్ అన్నమాట. ఇది తయారు చేసేటప్పుడు వాడే కలరు, లేకపోతే పైన కోటింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పిగ్మెంట్ పౌడర్ అనమాట. రెడ్ ఆక్సైడ్, బ్లాక్ ఆక్సైడ్ లాగానే, కానీ ఇది ప్యూర్ పిగ్మెంట్. ఇది జస్ట్ 2% కలిపితే చాలు సిమెంట్ వెయిట్లో. మీరు మామూలుగా 1 kg సిమెంట్ వాడారనుకోండి, ఒక బస్తా వాడారనుకోండి, దాంట్లో 2 kg పిగ్మెంట్ కలిపితే సరిపోతుంది. బస్తా బాల్ మొత్తం ఎల్లోగా అయిపోతుంది అనమాట. రెడ్ అయితే రెడ్ అయిపోతుంది. మీరు సిమెంట్ ఫ్లోరింగ్లు, కాంక్రీట్ ఫ్లోరింగ్ చేయించుకునేటప్పుడు అపార్ట్మెంట్ల కింద ఇట్లా కలర్స్ వాడచ్చు అనమాట. డైరెక్ట్ దాని మీద పెయింట్లు ఎత్తే మీకు పోతాయి. ఇట్లా కలర్లు రెడ్, బ్లాక్, గ్రీను, ఎల్లో, బ్లూ అట్లా అన్ని కలర్స్ ఉంటాయి. ఇవి మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఖమ్మంలో. మీరు ఎవరైనా ఆర్డర్ పెడితే మేము తెప్పించి పెడతాం. మా దగ్గర స్టాక్ కూడా ఉంటాయి, కొన్ని రన్నింగ్ కలర్సే ఉంటాయి మా దగ్గర స్టాకు. ఇది వచ్చేసి మీరు సిమెంట్ ఫ్లోరింగ్ లాక్కునేటప్పుడు, కాంక్రీట్ ఫ్లోరింగ్ లాక్కునేటప్పుడు, అపార్ట్మెంట్ల కింద సెల్లార్లో లాక్కునేటప్పుడు కానీ, రూములలో కొంతమంది సిమెంట్ ఫ్లోరింగ్ లాక్కుంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఇది ముందే కాంక్రీట్లో కలిపేస్తే, మాల్లో కలిపేస్తే మీకు ముందే కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ పర్మనెంట్గా ఉంటుంది, మళ్ళీ పోవటం అట్లా ఏమి ఉండదు అనమాట. మీరు రెడ్ ఆక్సైడ్ పూసుకోవడం అట్లా అవసరం లేదు. ఇది పర్మనెంట్ ఉంటుంది, ఒకసారి వేస్తే ఇక లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫ్లోరింగ్ ఉన్నంతకాలం అంతే ఉంటుంది. ఇది షేడ్ కావడం అట్లా ఏమి ఉండదు అనమాట. అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఏమైనా ఉంటే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్.